జై శ్రీమన్నారాయణ. ముందుగా భక్తులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మేమైతే బీరంగూడలో ఉన్న ప్రణిత్ ప్రాణ హోమ్స్లో శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము. ఈరోజు ఉత్తర ద్వారం గుండా అయితే స్వామివారి దర్శనం ఇచ్చారు. ఇక్కడికి వస్తే నిజంగా చాలా ఆనందంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో కనిపించింది. ఆ స్వామివారు నిజంగా వైకుంఠంలో పాన్పు పైన పవలిస్తున్నట్టు అనిపించింది. ఈ విశిష్టతను స్వామివారి మాటల్లో మనమైతే ఈరోజు విశిష్టతను విందాం. ఒక పాదం పైకి ఒక పాదం కిందకి పెట్టి ఎడమ చేతిలో గర్భ ధరించి దర్శనమిస్తారు. అటువంటి ప్రత్యేకమైన అలంకారం మన వెంకటేశ్వర స్వామికి లోపల చేయడం జరిగింది. ప్రప్రథమంగా 10వ సంవత్సరం ఏదో ఒక విశేషం చేయాలి, స్వామికి చూపించాలి, స్వామికి అలంకారం చేయాలనుకొని ఆ ప్రయత్నం చేయడమే ఈ సంవత్సరం జరిగింది. 4 రోజుల క్రితం అనుకున్నటువంటి అలంకారాన్ని ఇమీడియట్ గా దాన్ని ఆచరణలో తీసుకుని ఆ అలంకారం చేయించడం జరిగింది. భక్తులందరూ కూడా ఆ స్వామి వారిని సేవించండి, ధరించండి. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. అలంకరణలో శ్రీదేవి అమ్మవారిని చూడడానికి మనసు నిండుగా అనిపించింది. అయ్యవారు ఈరోజు కూర్చున్నట్లు దర్శనం ఇచ్చారు. అయ్యగారిని చూడడానికి నా 2 కళ్ళు అయితే సరిపోలేదు. భూదేవి అమ్మవారు కూడా అలంకరణలో కూడా చాలా చక్కగా కన్నుల నిండుగా అనిపించారు. భక్తులు కూడా ఈరోజు ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వేలాదిగా వచ్చారు. చివరగా ప్రసాదం తీసుకున్నాం. ఇంకో 3 రోజులు స్వామివారిని ఇదే అలంకరణలో దర్శనం అయితే ఇస్తారు. కాబట్టి బీరంగూడలో ఉన్న దగ్గరలో ఉన్న ఎవరైనా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.